ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పగడాల నరసింహ, బద్వేల్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గోపురం పార్టీ సీనియర్ నాయకులు సాంబయ్య, టౌన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకులు డేవిడ్, సీరియల్ నాయకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వద్ద కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రజా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా పేరు. ఈరోజు మరి భారత రాజ్యాంగకర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హోదాలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా గారు కించపరిచే విధంగా మాట్లాడడం చాలా దారుణమైన విషయము. మరి వాళ్ళు గొప్ప మహానుభావులు, ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేసి వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి అయినటువంటి మన అంబేద్కర్ గారిని ఈ విధంగా మాట్లాడడం తప్పుగా మేము భావిస్తూ మరి దాన్ని నిరసన తెలుపుతూ ఈనాడు ఆయన్ను మరి క్షమాపణ చెప్తూ అతను రాజీనామా చేయాలని ఈ దేశ అత్యున్నతమైనటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి వ్యక్తిగా అతను చిరస్థాయిగా నిలిచిపోతాడని, ఇలాంటి వ్యక్తులు ఈ దేశ పరిపాలనలకు అర్హులు కాదని మేము భావిస్తూ నిరసన తెలియజేసుకుంటూ ఉన్నాం. మాజీ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ని ఈరోజు బద్వేల్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి గారి ఆదేశాల మేరకు మరియు PCC అధ్యక్షురాలు శివనారెడ్డి గారి ఆదేశాల మేరకు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారు ఈరోజు అతనికి రాజ్యాంగం మీద, దళితుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ వ్యాఖ్యలు బట్టే మీకు అర్థమవుతా ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కేంద్ర మంత్రివర్గ స్థానం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.